క్షమించే విధానం కానీ, మనుషులను ఆయన ఆదరించే విధానం కానీ, లేక పాపాన్ని ఎదిరించి పరిశుద్ధంగా జీవించే ఆయన తత్వము కానీ ఈ లోకానికి ఎల్లప్పుడూ కూడా అదొక ఎగ్జాంపుల్గానే కనిపిస్తూ ఉంది. ఏ లోపము మనం ఆయనలో చూడలేము. అంత పరిశుద్ధుడైన, అదే సమయంలో అంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన. కనుక అన్ని తరాల వారికి ఒక మార్గదర్శి ఎవరు అంటే యేసు ప్రభు. అందుకే ఆయన ఒక మంచి గురువుగా కూడా మనకి కనిపిస్తూ ఉన్నారు. గురువు ఏం చేస్తారు? పాఠాలను నేర్పిస్తారు కదండి. యేసు ప్రభు వారు కూడా ఈరోజు ప్రపంచానికి ఒక పిలుపునిస్తూ ఆయన ఏమంటున్నారంటే, నా దగ్గర మీరు నేర్చుకోండి అంటున్నారు. ఏ నేర్చుకోవాలి యేసు ప్రభు దగ్గర అంటే, ఆయన దగ్గర అంట మనము దీన మనస్సు, సాత్వికము నేర్చుకోవాలి. ఏ నేర్చుకోవాలి? నేర్చుకోకపోతే ఏమవుతుంది? ఎందుకు నేర్చుకోవాలి అంటే ఆయనే అన్నారు, అవి నేర్చుకున్నప్పుడే మీ ప్రాణములకు విశ్రాంతి కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీన మనసు గురించి నేను చాలాసార్లు మాట్లాడి ఉన్నానని నాకు జ్ఞాపకం ఉంది. ఈరోజు ప్రభువు నేర్చుకోమని ప్రత్యేకంగా చెప్పిన సాత్వికము అనే గుణం గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఈ సాత్వికము అనే గుణంలో ఏముంది, నేర్చుకోదగినంత ఏముంది అని మనం ఆలోచన చేద్దాం. సాత్వికము అనేది ఒక బలహీనత కాదు కానీ ఒక బలం అండి. సాత్వికము ఒక బలం. అసలు సాత్వికము అంటే ఏంటి అంటే ఒక అంతరంగిక నియంత్రణ శక్తి అని చెప్పొచ్చు. అంటే మనసులో బయట ఎలాంటి అల్లకల్లోలమైన పరిస్థితులు ఉన్నా, బయట మనకు కోపం రేపించే మనుషులున్నా, మనకు నచ్చని పరిస్థితులున్నా, ఎంత గందరగోళమైన తుఫానులు మన చుట్టూ జరుగుతున్నా, అది ఏ పరిస్థితి అయినా కావచ్చు, నిశ్చలముగా ఉండటమే సాత్వికం. దేవునికి స్తోత్రం కలిగిన. చూడండి, ఏదో నిండుకుండా వణకదంటారు కదా, అలాగా మనము ఒక అంతర్గతమైన నియంత్రణ శక్తి, కంట్రోలింగ్ పవర్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో జెంటిల్నెస్ అని కూడా అంటారు. సో ఇది మనం ఎప్పుడైతే మెడిటేట్ చేస్తామో మన జీవితంలో దేవుని చేత దీవించబడ్డం మాత్రమే కాకుండా ఈ లోకంలో మనం గొప్ప చేయబడతామంట. అంతేకాకుండా మన ప్రాణాలకి నెమ్మది దేవుడు ఇస్తాడు. ఇన్ని ఆశీర్వాదాలున్న ఈ సాత్వికం గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. అయితే మరి ఈ సాత్వికాన్ని మనం ఎలా పొందుకోవాలి అంటే, ఇది ప్రియ దేవుని బిడ్డలారా, పుట్టుకతోనో లేక వారసత్వంగా వచ్చేది మాత్రం కాదు. ఖచ్చితంగా ఇది దేవుని ఆత్మ ద్వారా అలవరుచుకోవలసిన ఒక గుణం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మ ఫలాలు అనేవి మనకు కనిపిస్తాయి కదండి. అందులో ఆత్మ ఫలాలు 9 ఉన్నాయి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, సాత్వికము, ఆశా నిగ్రహం, మంచితనం కదండి. ఈ ఆత్మ ఇచ్చే ఫలమే ఒకటి ఏంటి అంటే సాత్వికం. అంటే ఇది పరిశుద్ధాత్మ ద్వారా మనము నానాటికి అలవరుచుకోవలసిన ఒక గుణమే తప్ప ఇది ఓన్గా మనము మెడిటేట్ చేసి ఏమాత్రము నేర్చుకోలేము. కొంతమంది ఎలా ఉంటారంటే, లేదండి నేను చాలా నెమ్మదిగా ఉండాలి, నేను ఎన్ని గొడవలు వచ్చినా నేను తిరగబడకూడదు, నేను చాలా ప్రశాంతంగా కనిపించాలని కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తాం. కానీ తర్వాత ఏమవుతుందో తెలుసండి, ఒక అతను అంటండి ఒక కుక్కను పెంచుకున్నాడంట. కుక్కను పెంచుకొని ఏం చేశాడంటే దానికి పిల్లిలాగా అరవడం ట్రైనింగ్ ఇచ్చాడంట. సో అది అలాగ మొత్తానికి కష్టపడి నేర్చుకుందంట. ఇంక ఈ కుక్క కూడా పిల్లిలాగా అరుస్తుందంట. కుక్కని అరిచే కుక్కని నేను పిల్లిలాగా మెల్లగా మార్చేసాను అనుకొని ఇతను చాలా సంతోషపడ్డాడట. ఒకరోజు తన కుక్కను వాకింగ్ తీసుకొని వెళ్తుంటే వీధిలో 4 కుక్కలు కనిపించాయట. అప్పుడు ఈ కుక్క పిల్లిలాగా అరవట్లేదంట, దాని అసలు స్వభావం ఏమవుతుంది, బయటకు వచ్చేస్తుంది. సో ఓన్గా మనము ఇలాగ బిహేవ్ చేద్దాం, లేక ఏదో కంట్రోల్ కలిగి నోరు మాట్లాడకుండా మనం ఏదో నెమ్మదిగా ప్రవర్తిద్దాం అనుకున్నా అది మన వల్ల సాధ్యమయ్యేది కాదు. ఎప్పుడు మన నేచర్ అనేది పరిస్థితులు బాగున్నప్పుడు బాగానే ఉంటాం, అన్నీ బాగున్నప్పుడు. ఎప్పుడైతే మనకు అనుకూలంగా మనుషులు ఉండరో, మనకు అనుకూలంగా పరిస్థితులు ఉండవో, మన అసలు స్వభావం అనేది బయటికి వచ్చేస్తుంది. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడి, పరిశుద్ధాత్మతో నడిపింపబడి, పరిశుద్ధాత్మ అధికారమునకు మనం లోబడతామో, నిజంగా పరిస్థితులు ఎంత గందరగోళంగా ఉన్నా, ఈ మాటలు ఉపయోగిస్తున్నందుకు మీరు అన్యదా భావించొద్దు. ఎవరు మళ్ళీ రెచ్చగొడుతున్నా, ఎవరు మన కోపాన్ని రేపుతున్నా,
మనకు అనుకూలంగా ప్రవర్తించకపోయినా, అన్యాయంగా మనల్ని హింసిస్తున్నా, నిందలేస్తున్నా, బాధ పెడుతున్నా, లేక మన కష్టాలు మన మీద ఒక తుఫానులా ఎగిసి పడుతున్నా, లేక దేవుని పరీక్ష సమయాల్లోనికి మనం అడుగుపెట్టినా కూడా మనము సెల్ఫ్ కంట్రోల్ ఓన్గా చేసుకోవాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడే మనకు ఆ నియంత్రణ శక్తిని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అది మనం ఖచ్చితంగా ఏం చేయాలి? సంపాదించుకోవాలండి. యేసు ప్రభువే నా దగ్గరికి వచ్చి మీరు నేర్చుకోండి, సాత్వికాన్ని నేర్చుకోండి అని చెప్తా ఉన్నాడు. ఈ సాత్వికము అనే దాని గురించి అసలు దేవుని వాక్యంలోన కొన్ని వచనాలు నేను మీకు మాట్లాడతాను. అవి ఒకసారి చదవండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చదువుదాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం అందరూ తీసారా? చూడండి, సామెతల గ్రంథము 16వ అధ్యాయం 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకొనివాడు శ్రేష్ఠుడు. ఈ మాట ఎవరు రాశారో తెలుసండి? సామెతలు ఎవరు రాశారు? సొలొమోను రాశాడు. సొలొమోను ఏమని రాస్తున్నాడు అంటే, పరాక్రమశాలి కంటే ఎవరు దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు అని రాస్తున్నాడు. పట్టణాలు పట్టుకునేవాడు కంటే కూడా తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. ఇప్పుడు దేవుని బిడ్డలారు గమనించండి, సాధారణంగా మనము పాఠ్యపుస్తకాల్లో కానీ లేక బయట కొన్ని డేట్స్లో మనకి ఒక విజయాన్ని ఇచ్చిన విజయ వీరుల గాథలు మనం చదువుతూ ఉంటాం కదండి. వారు పరాక్రమముతో మన దేశానికి స్వతంత్రం తెచ్చారని, తప్పేం కాదు చదువుకోవటం. ఇంకా యుద్ధము చేసి దేశాలని గెలిచారని, లేకపోతే రాజ్యాలను ఓడించారు. ఈ చరిత్రలన్నీ కూడా రికార్డెడ్గా మనం నమోదు చేసుకొని వాటిని పాఠ్యపుస్తకాల్లో పెట్టి చదువుతూ వాళ్ళ పేర్లు మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం నిజంగా. కానీ దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? వారికంటే కూడా, అంటే వారి యొక్క పరాక్రమాన్ని ఉపయోగించి పట్టణాలను పట్టుకొని దేశాలను పట్టుకొని ఎన్ని విజయాలు సాధించిన వారికంటే కూడా ఎవరు గొప్పవాళ్ళంట? తన మనసు మీద అదుపు కలిగిన వాడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. అంటే అది శారీరక బలంతో మనం జయించవచ్చు, లోక జ్ఞానంతో మనం దాన్ని జయించవచ్చు. కానీ ఎవరైతే మనసును అదుపు చేసుకుంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా గొప్పవాళ్ళు. అంటే ఇది అంత కష్టం అన్నమాట. దేవుని వాక్యము చెప్తున్న మాట ప్రకారము తన మనసును అదుపు చేసుకోవడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. ఇంకా ఏమన్నాడు మరి? దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఏంటంటే ఏ శాంతము? దీర్ఘశాంతం అంటే చాలా ఓపిక పట్టేవాళ్ళు, చాలా సహించేవాళ్ళు గొప్పవాళ్ళని దేవుని వాక్యము సెలవిస్తుంది. అసలు ఇది సాధ్యమేనా అని మీకు అనిపించవచ్చు. నేను అందుకే ఏమన్నాను, ఇది ఆత్మ ద్వారా వచ్చే ఫలము. మనం ప్రార్థనాపూర్వకంగా దీన్ని మనం సంపాదించుకోవచ్చు. దేవుని ఆత్మ మనలోనికి వచ్చి మనలను అట్టి ఆధిక్యతలోనికి నడిపిస్తుంది. చూడండి, గుర్రాలకి కళ్ళాలు వేస్తారు, మీకు తెలుసు కదా. స్టార్టింగ్లో ఒక గుర్రాన్ని స్వాధీనం చేసుకోవడం చాలా కష్టం. ఎవరైతే గుర్రాలు ఓనర్స్ ఉన్నారో మీరు ఎప్పుడైనా చూడండి, అది ఇటు తిప్పుతుంది, అటు తిప్పుతుంది, పెడక ఇటు తిప్పుతుంది. అసలు దానికి కళ్ళెం వేయడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. ఎట్టకేలకు ఓనర్ ఏం చేస్తాడంటే దానికి కళ్ళెం వేస్తాడు. వేసి కొంతకాలం దాని మీద సారీ చేస్తూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, దాన్ని వాడుతూ ఉంటాడు. ఇలా కొంతకాలం గడిచేసరికి ఏమవుతుంది అంటే ఇంకా గుర్రము ఓనర్ నుంచి అదుపు తప్పదు, మళ్ళీ కళ్ళెం వేయాల్సిన అవసరం ఉండదు. ఆ ఓనర్ ఏం చెప్తాడో ఆ ప్రకారం అని అది ఆ మాట వింటుంది. మనం కూడా పరిశుద్ధాత్మ దేవునికి మొదట మనం అప్పగించుకున్నప్పుడు, మనము ప్రార్థించినప్పుడు, ప్రభువా నా వల్ల కాదు, నేను చాలా రగిలిపోయే మనస్తత్వం, విస్ఫోటనం చెందుతాం కదండి మనసులో అంటారు కదా. ఏదైనా తేడా వచ్చిందనుకో ఇమీడియట్గా ఫోన్ కాల్ చేసేయాలి, వాళ్ళు అడిగేయాలి, కడిగేయాలి కదండి. అప్పుడు మన మనసు ఏమవుతుంది? నెమ్మదవుతుంది. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మీరు కాస్త ప్రార్థన చేసి
ప్రభా నాకెందుకో చాలా మనసులో భావోద్రేకాలు ఉప్పొంగుతూ ఉన్నాయి, నన్ను కంట్రోల్ చేయండి అని మీరు స్టార్టింగ్లో అలా దేవుని ఆత్మకు అప్పగించుకున్నప్పుడు కొంత సమయం వచ్చేసరికి ఏమవుతుందో తెలుసా, మనం అరవాలన్నా సరే దేవుని ఆత్మ మళ్ళను అరవనివ్వరు, మళ్ళీ కేకలు వేయనివ్వరు, దూకుడుగా మళ్ళీ ప్రవర్తింపనివ్వరు. ఆ కంట్రోలింగ్ పవర్ అనేది ఎవరిస్తారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తాడు. అప్పుడు మన మనస్సును మనము స్వాధీనంలో ఉంచుకోగలం, అదుపులో ఉంచుకోగలం. కనుక ఈ సాత్వికం గురించి ఎందుకు ప్రత్యేకంగా మీ ముందుకు తీసుకొస్తున్నాను అంటే, ఈ సాత్వికం అనే గుణము ద్వారా చాలా గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకోవచ్చు, చాలా గొప్ప ఆశీర్వాదాలు. మీరు ఎప్పుడైనా రెగ్యులర్గా మీకు అనుదిన సంభాషణలు జరుగుతున్నప్పుడు, లేక మనకి ఎవరైనా బాధ కలిగించే మాటలు మాట్లాడుతున్నప్పుడు, అన్యాయంగా మన మీద నిందలేస్తున్నప్పుడు, లేక మనల్ని ఉద్రేకపరిచే పరిస్థితులు ఏవైనా వచ్చినప్పుడు 3 విషయాలు మనం మెడిటేట్ చేయడం నేర్చుకోవాలండి. 3 విషయాలు. యాకోబు గారు ఈ మాట గురించి చక్కగా రాస్తూ ఉన్నారు. చూడండి, 1వ అధ్యాయం 19వ వచనం మీరు చూసినట్లయితే, ఈ మాటలోనే ఈ 3 మనము కంట్రోల్ చేసుకోగలిగితే చక్కగా మనము సాత్వికం అనే గుణాన్ని సంపాదించుకోగలం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కదా, ప్రతి మనుష్యుడును చూడండి, నా సహోదరులారా మీరు 3 విషయాలు. మొదట ఏంటంట, మాట వినుటకు, మొదటి మాట అదే ఉందా, వినుటకు, వినడానికి వేగిరపడ్డం. అంటే ఏం చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడబోతున్నారు అనే ఆసక్తి మనలో ఉండాలి, అంతే కదండి. అవతల వాళ్ళు మాట్లాడకుండానే మనం మాట్లాడడం మొదలు పెడితే, దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, సామెతలు ఏంటో తెలుసండి, 3 ఎవరైతే సంగతి వినకుండా ప్రత్యుత్తరం ఇస్తారో వాళ్ళు మూర్ఖుడిగా ఎంచబడతాడంట. ఒకవేళ మూర్ఖుడైనా సరే మాట్లాడకుండా మౌనంగా ఉంటాడో వాడు జ్ఞానిగా ఎంచబడతాడంట. అంటే మన మాట అనేది వెంటనే మన స్వభావాన్ని బయట పెట్టేస్తుంది. గమనించండి, మనం ఎక్కువగా మాట్లాడేసి ఓపెన్ అయిపోయి వెంటనే అంటే అంటారు కదా, డబ్బాలో రాళ్ళేసినట్లు, పెద్ద కాదులే వీళ్ళు, ఊరికే అరుస్తూ ఉంటారు, ఊరికే మాట, పెద్ద వాల్యూ ఇవ్వరు మనకి. కనుక దేవుని వాక్యం ముందు నువ్వు విను, వాళ్ళు ఏం చెప్తున్నారో విను, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో విను, అసలు ఏం జరిగింది. ఒక ఆత్మీయులము మనం ఈ విషయాలన్నీ కూడా, ఇవి క్రీస్తు స్వభావాలు. ప్రభు ఏమన్నారంటే, నేను సాత్వికుడును కనుక మీరు కూడా, నేను దీన మనసు గలవాడిని కనుక మీరు కూడా, మనకు అన్ని విషయాల్లో ప్రభువే మాదిరి కనుక ఆయన విన్నారు. ఏ రోగి ఆయన దగ్గరికి వచ్చినా, ఏ సమస్యతో ఆయన దగ్గరికి వచ్చినా వాళ్ళు చెప్పేంతవరకు కూడా విన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళు చెప్పకముందే యేసుప్రభుకి అన్నీ తెలుసు. రక్తస్రావం కలిగిన స్త్రీ యేసుప్రభు దగ్గరికి వచ్చింది, ఆమె స్వస్థత పొందింది, ఆమె విడుదల వచ్చింది, ఆమె అక్కడికి వస్తుందని ప్రభువుకు తెలుసు. భవిష్యత్తు జ్ఞానం కలిగిన దేవుడికి అన్నీ తెలుసు. కానీ అంతమంది జన సమూహంలో ఆగిపోయి ఆమె దగ్గర కూర్చోనంట ఆమె చెప్పుతున్న సంగతి అంతా కూడా ఆయన వింటున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును. అంటే మన దేవుడు ఓపికగా వినే దేవుడు. ఎంతమంది ప్రార్థన చేస్తారండి భూమి మీద? ఆలోచన చేయండి. ప్రతి సమయంలో, ప్రతి సెకండ్లో కూడా ఏదో ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తూనే ఉంటుంది. ఎంత ఓపిక ఉండాలి ఆయనకి వినాలంటే. మన ప్రార్థన వెళ్ళలేదని మీరు అనుకోవద్దు, మన ప్రతి ప్రార్థన కూడా దేవుడు వింటున్నాడు. మన దేవుడు వినేవాడు. ఆయన విని సంగతంతా చెప్పేంతవరకు వెయిట్ చేసే దేవుడు కనుక మనం కూడా ఏం చేయాలి? వినడం నేర్చుకోవాలి. ఒక క్రిస్టియన్గా ఇలాంటి స్వభావం అలవాటు చేసుకొని మనం బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు మనుషులు ఆ విషయాన్ని బట్టి నీకు చాలా గౌరవాన్ని ఇస్తారు అనే సంగతి రెండవది, మాట్లాడుటకు నిదానించాలండి. ఏం చేయాలి? నిదానించాలి. మనకి 2 చెవులు ఉన్నాయి, ఒకటే నోరు ఉంది కదండి. కానీ ఇప్పుడు రివర్స్ అయిపోయింది. మనకి 2 చెవులు ఉన్నాయి, 2 నోళ్ళు ఉన్నాయి. ఏంటో తెలుసా? రెండోది ఫోన్ అన్నమాట కదా. వినడానికి ఇష్టపడట్లేదు, ఏదో ఒకటి మాట్లాడాలి, గబగబా మాట్లాడేయాలి. ఒక భక్తుడు ఒక మాట రాస్తాడు, జ్ఞానికంట నాలుక హృదయంలో ఉంటుందంట, అజ్ఞానికంట హృదయం నాలుక మీద ఉంటుందటండి. జ్ఞానికి నాలుక ఎక్కడుంటుంది అంటే హృదయం చెప్పేంత వరకు కూడా నిజంగా జ్ఞానం కలిగిన వాడు మాట్లాడు.
అజ్ఞానం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు? హృదయంలో ఏముందో అంతా నాలుక మీదే ఉంటుంది. ఇంకా మనం వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన పెద్ద విశేషమైనవి ఏముండవు, అంతా మాటల్లోనే తెలిసిపోతూ ఉంటుంది. కనుక గమనించాలి, మనము మాట్లాడడానికి నిదానించే వారమై ఉండాలి. దేవుని వాక్యం ఏమంటుందంటే నీ మాటలు కొద్దిగా ఉండాలి, కొద్దిగా మాట్లాడడం నేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇది మనకి చాలా ఆశీర్వాదంలోనికి నడిపిస్తారు. తర్వాత కోపించుటకు మా వల్ల అవదండి. ఇంకేదైనా చెప్పండి కానీ ఇది మాత్రం అవదు. మేము కోపపడ్డంలో ముందే ఉంటాం. కోపపడ్డం పాపం కాదు, కానీ ఆ కోపం నిలిచి ఉండటం చాలా పాపం అండి. కోపించుటకు మనము తొందరపడిపోతాం. మరి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేం కదండి. కోపం అనేది వచ్చేస్తుంది, ఏం చేయమంటారు? అన్నిటికీ కంట్రోలింగ్ పవర్ పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. నాకు కంట్రోల్లో ఉండదు అని అనుకోవడానికి ఏం లేదండి. మనకంట దేవుడు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను ఇచ్చి ఉన్నాడు. ఏ ఆత్మ? సర్వ ఇంద్రియాలన్నిటినీ కూడా ఆత్మ ఏం చేస్తుంది? కంట్రోల్లో చేయగలదు. కనుక ఈ 3 స్వభావాలు కలిగిన వారు సాత్వికుల్లోకి వస్తారు అనే విషయాన్ని జ్ఞాపకం చేయడానికి ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నారు. సాత్వికంలో ప్రాముఖ్యంగా బాధను ఎక్కువగా వారు భరిస్తారు. ఎందుకంటే భరించడం అంటే, ఈరోజు మీరు ఆలోచన చేయండి, లోకంలో ఒక మాట నేను వింటూ ఉంటాను. ఏమండి, ఈ రోజుల్లో ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా అప్పటికప్పుడు బయటికి చెప్పేసుకుంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారండి. అన్నీ మనసులో పెట్టేసుకుంటే వాళ్ళ అనారోగ్యాలు, బీపీలు, షుగర్లు వచ్చేస్తున్నాయి. ఏదన్నా బయటికి చెప్పేసుకోవాలి అంటున్నారు. మరి దేవుని వాక్యం అలా చెప్తుందా? అలా చెప్పడం లేదే. దేవుని వాక్యము దేన్నైనా సరే ఓపికతో సహించమంటుంది, భరించమంటుంది, సమయం తీసుకోమంటుంది, ఆలోచించమంటుంది. సో ఆత్మవరాలన్నీ కూడా చూస్తే ఒక నియంత్రణ శక్తితో కూడిన హృదయాన్ని మీరు కలిగి ఉండాలని చెప్తుంది. మరి లోకమేమో ఇలాగంటుంది, వాక్యం ఇలా అంటుంది. ఏది కరెక్ట్? అన్నీ బయటికి చెప్పేసుకొని నిజంగా రోగాలు లేకుండా ఉంటామా? అన్నీ నిజంగా మనసులో పెట్టుకుంటే రోగాలు వచ్చేస్తాయా? దేవుని వాక్యము రోగాలతో కూడిన ఆజ్ఞలు మనకి ఇచ్చిందా అని ఆలోచన చేస్తే ఒక మాట నేను చెప్పనండి, అసలు అన్నీ బయటికి కోపమైన, ద్వేషమైన బయటికి వ్యక్తపరిచేసే పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే మనసులో కోపము, ద్వేషము ఉంటే వ్యక్తపరచడానికి వస్తుంది. కానీ నిజంగా దేవుని ఆత్మ కలిగిన వాళ్ళము అవతల వాళ్ళు మళ్ళీ తిడుతున్నా మనకి కోపం రాదు. ఎందుకు అంటే మనకి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద కోపం లేకుండా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునే. అంత హింస యేసు ప్రభువారిని సిలువలో పెడుతున్నా ఆయన ఎందుకు తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు అన్నారు అంటే, నిజంగా వాళ్ళు ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నారో, వాళ్ళు ఎరగని స్థితిలో ఉన్నారు అనే సంగతి ప్రభువుకు తెలుసు కాబట్టి చాలా నిదానంగా ఆయన ఉన్నారు. ద్వేషిద్దామన్న ద్వేషమే లేకుండా చేసేస్తే పరిశుద్ధాత్ముడు ఇంకా మనకు అనారోగ్యాలు ఎందుకు వస్తాయి? మనం అర్థం చేసుకుంటాం, అవతల వాళ్ళు ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నారులే, వాళ్ళకి ఏదో కోపం వస్తుంది, వాళ్ళ పరిస్థితులు ఏదో అవుతుంది. సో మనకి ఆ అవగాహన ఉంటుంది కాబట్టి ఇంకా ఆరోగ్యం ఏం పాడవుతుంది? అవతల వాళ్ళు తిడుతున్నా, అవతల వాళ్ళు మనల్ని ఇంకా బాధ పెడుతున్నా కూడా వాళ్ళ కండిషన్ అర్థం చేసుకొని కొద్దిగా ఆత్మీయ పరిణితి లేనివారు, దేవుని వాక్యం ఎరగని వాళ్ళు కనుక వాళ్ళు అలాగే మాట్లాడతారులే అనే అవగాహన పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుంచి మనకి ఇస్తున్నప్పుడు ఇంకా మనకి ఆరోగ్యం ఎక్కడ పాడవుతుంది? అలాంటి అవకాశము లేదు. కనుక మనం బాధను భరించగలం. రెండోది, అపరాధాన్ని ఎవరైనా మన పట్ల క్షమించరానివి చేస్తే క్షమించగలము. మూడవది, మనము మేలు చేసి కూడా కీడును అనుభవించగలం. ఇవన్నీ కూడా యేసు ప్రభువారి యొక్క సుగుణాలండి. ఆయన ఎవరికైతే మేలు చేశారో వాళ్ళకి కీడు చేస్తే ఆయన ఏం చేశారు? అలాంటి వారిని కూడా ఆశీర్వదించారు. అలాంటి వారి కోసం కూడా ప్రాణము పెట్టారు. సరే, ఇన్ని విషయాలు నేను ఎందుకు చెప్తున్నాను అంటే, చరిత్రలో కొంతమంది విషయం దగ్గరికి వెళ్ళేసరికి దేవుడు వారిని ఆశీర్వదించడానికి ముందు వారిలో ఈ క్వాలిటీ ఇదేదైతే ఉందో సాత్వికము, దాన్ని ఆశించాడు. ఆ సాత్వికులుగా వాళ్ళు మారేంత వరకు కూడా దేవుడు వారికి వాగ్దానాన్ని కానీ లేక దేవుడిచ్చే ఆశీర్వాదాలు కానీ ఇవ్వలేదు. మొదటిగా మనం చరిత్రలోనికి వెళ్ళి చూసుకుందాం. ఒక్కసారి ఆదికాండం గ్రంథం మీరు ఒకసారి చూడండి. ఆదికాండము 26వ అధ్యాయంలో మనకి ఇస్సాకు గురించి కొన్ని మాటలు కనిపిస్తాయి. ఆ పైనుంచి మీరు చదువుతూ వస్తూ ఉంటే అక్కడ కొన్ని సంఘటనలు జరిగాయి. అది ఏంటి అంటే చూడండి, అబ్రహాములాగే ఇస్సాకు కూడా ప్రయాణాలు చేశాడు. ఆ ప్రయాణాలు చేసినప్పుడు అబ్రహాంలాగే ఇస్సాకు కూడా అబీమెలెక్ అనే ఒక రాజు దగ్గర ఎదురవుతూ ఉంటాడు. వాళ్ళందరూ కూడా ఇక్కడ చూడండి,
ఒక దేశదెమ్మరి అంట దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతాడంట. ఒక భక్తిపరుడంట దేవుని యొద్దకు పరిగెత్తుకొని వస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు అసలు ఇస్సాక్ గురించి ఎందుకు సేమ్ వాళ్ళ డాడీ స్టోరీ మళ్ళీ ఇస్సాక్ రిపీట్ అయ్యింది అంటే, నిజంగా వాళ్ళ డాడీకి దేవుడిచ్చిన, నాన్నగారికి అబ్రహాంకి దేవుడిచ్చిన వాగ్దానం నెక్స్ట్ ఎవరి మీద స్థిరపరచబడబోతున్నాడు అంటే, ఎవరి మీద దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాడు అంటే ఇస్సాకు. కనుక ఇస్సాకులో దేవుడు తన వాగ్దానమును జ్ఞాపకం చేయడానికి ముందు ఒక చిన్న పరీక్ష లాంటి ఎదురైంది. మనలను దేవుడు హెచ్చించడానికి ముందు, మనలను దీవించడానికి ముందు కొన్నిసార్లు మన ఓపికను పరీక్షిస్తాడు. మనం సహిస్తామా లేదా పరీక్షిస్తాడు. మనం ఓర్చుకుంటున్నామా లేదా, మాట విసిరేస్తున్నామా, కోపమైపోతున్నామా, ఇలాంటివి చేయటం వల్ల మనము చాలా కాలంగా దీవెనలు అనేవి దేవుడు ఎప్పుడు కూడా మనల్ని దీవించాలని ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ మన స్వభావాన్ని బట్టి మనం వాటిని పొందుకోలేం. ఇక్కడ ఇస్సాకు విషయంలో ఆ పైనుంచి మీరు చదువుకుంటూ వస్తే, వాళ్ళ నాన్నగారు అనేక బావులు తవ్వించారు. ఎవరు? అబ్రహాం గారికి పశు సంపద ఎక్కువ కదండి. పశువు సంపద ఎక్కువ. ఆ రోజుల్లో ఆస్తి అంటే పశువులే. సో పశువులకి నీరు కావాలంటే సొంతంగా బావులు కావాలి. ఈ బావులు తవ్వించుకున్నాడు. ఈ ఫిలిస్తీన్లు అనే వాళ్ళందరూ వచ్చి ఏం చేశారంటే, అబ్రహాం చనిపోయిన తర్వాత ఆ బావులన్నీ పూడ్చేశారు. నెక్స్ట్ ఈ పశు సంపద అంతా ఎవరికి వచ్చింది అంటే ఇస్సాక్కే వచ్చింది. ఇప్పుడు ఇస్సాక్కి మళ్ళీ బావులు కావాలి. అప్పుడు ఇస్సాక్ ఏం చేస్తున్నాడు అంటే బావులను తవ్వించుకుంటున్నాడంట. తవ్వించుకుంటూ ఉంటే చక్కగా నీరు పడుతుంది. జలలు గల నీరు అక్కడ ఉబ్బుకుచున్నదంట. అంటే ఇస్సాకు తవ్వే బావుల్లో మంచి వాటర్ వస్తుంటే అది చూసి తట్టుకోలేక ఈ అబీమెలెకు పనివాళ్ళు వచ్చి ఏం చేస్తారు అంటే జగడమాడతారు. ఏమంటారు? ఇస్సాకు పనివాళ్ళతో మీరు చదువుతూ ఉండండి ఆ వచనాలు చక్కగా. 26వ అధ్యాయం ఆదికాండం చదువుతున్నామమ్మా. ఎన్నో వచనంరా మీరు చదువుతున్న? 20వ వచనం నుంచి. ఈ నీరు మాదే అని చెప్పిరు కనుక ఎషేకు అని పేరు పెట్టాడు. ఫుట్ నోట్లో ఎషేకు అనగా జగడమాడు అని అర్థం. తర్వాత మళ్ళీ బావి తవ్వాడు, మళ్ళీ నీరు పడింది, మళ్ళీ వాళ్ళు గొడవకు వచ్చి మళ్ళీ జగడమాడుతూ ఉంటే దానికి ఆయన ఏమని పేరు పెట్టారు? సిత్నా అని పేరు పెట్టారు. సిత్నా అనే మాటకు అర్థము విరోధము అని అర్థము. ఈ 2 సార్లు చూడండి, వాళ్ళేమో గొడవకి కాలు దూతా ఉన్నారు. ఆలోచన చేయండి. తవ్వుకు వస్తున్నారు. బావులు ఎవరివి? వాళ్ళ నాన్నగారివి. తవ్వుకున్నది ఎవరు? ఇస్సాకు పని వాళ్ళు. ఇస్సాకు అవి. కానీ అవతల వాళ్ళు మావి అని జగడమాడడానికి వస్తూ ఉంటే ఇస్సాకు తిరిగి ఎదిరించకుండా, దేవుని బిడ్డలారా, నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఒక్కొక్క దానికి ఇక్కడ ఈ సిచ్యువేషన్ జరిగిందని దానికి ఒక పేరు పెట్టుకున్నాడు. మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళి దానికి ఒక పేరు పెట్టుకున్నాడు. ఇతను ఎప్పుడైతే ఇలా తప్పించుకొని వెళ్ళిపోతున్నాడో, మౌనంగా వెళ్ళిపోతున్నాడో, ఆ 2 పరిస్థితుల తర్వాత 3వసారి మళ్ళీ బావి తవ్వారంట. అప్పుడు కూడా నీరు పడిందంట. ఇంకా వాళ్ళు గొడవకి రాకపోతే దానికి ఏమని పేరు పెట్టాడు? రెహబోతు అని పేరు పెట్టాడు. అంటే ఎడమ అని అర్థం. ఏంటండి? ఎడమ అంటే చూడండి దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు బాగుంది. వాళ్ళేమో కాలు దూతున్నారు గొడవకి, వివాదానికి. ఇస్సాకేమో ఓర్చుకొని అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. ఇప్పుడు 23వ వచనం 24వ వచనం ఒకసారి మనం చదువుదాము. 26, 23, 24 వచనాలు. ఈ మాట పట్టుకోండి మీరు. చూడండి, దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం మళ్ళీ ఇస్సాకుకి ఇవ్వడానికి, జ్ఞాపకం చేయడానికి ముందు ఇస్సాకులో దేవుడు ఏమి పరీక్షిస్తున్నాడు అంటే, ఇస్సాకు శరీర సంబంధంగా ప్రవర్తిస్తాడా, లేక సాత్వికుడుగా ఓర్చుకునేవాడుగా ఉండి నా దీవెనలు పొందుకుంటాడా అనే ఒక చిన్న పరీక్ష ఎవరికి ఎదురైంది అంటే ఇస్సాక్కి ఎదురైనప్పుడు ఇస్సాకు చాలా సాత్వికంతో, విధేయుడు కదండి ఇస్సాకు, బలర్పించేటప్పుడే నోరు మాట్లాడలేదు వాళ్ళ నాన్నగారు, అంత విధేయుడు. ఎప్పుడైతే ఆ జనము నుంచి ఎడముగా వచ్చి ఆ దేవుని దగ్గర ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై ఏమంటున్నాడు? ఇప్పుడు చూడండి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము.
చూసారా? ఇప్పుడు దేవుడు వాగ్దానమును స్థిరపరుస్తున్నాడు. ఎప్పుడమ్మా? ఎన్నోసార్లు దేవుని బిడ్డలారా, దేవుడు మన ప్రార్థన విని మనల్ని ఆశీర్వదించాలని, మనల్ని దీవించాలని, వాగ్దానమును మన పట్ల నెరవేర్చాలనే దేవుడు చూస్తున్నాడు. కానీ మనం మాట విసిరేయటం, కోపమైపోవటం, మన స్వభావాన్ని మార్చుకోకపోవటం వల్ల మన దీవెనలు అనేవి ఆలస్యము అయిపోతూ ఉన్నాయి. సో ఈ విషయంలో మనం జాగ్రత్తగా, వాళ్ళు ఏమంటే అన్ని నేను ఓర్చుకుంటాను, వాళ్ళు ఏం చేస్తే చేయని నేను తట్టుకుంటాను, నేను ఎదురు సమాధానం చెప్పను, నేను గొడవకి వెళ్ళను, జగడమాడను, నేను వివాదాలకి వెళ్ళను అని మీరు ఏ విషయంలోనైనా దేవుని ఆత్మకు అప్పగించుకొని దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు అని ముందుకు వెళ్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఇస్సాకు ప్రత్యక్షమైనట్లు దేవుడు మన జీవితంలో కూడా మనకు అనేక ఆశీర్వాదాలు దేవుడు తీసుకొని వస్తాడు. హల్లెలూయా. విశ్వాసుల జీవితంలో ఎందుకు కార్యాలు జరగట్లేదు? ప్రార్థన అయితే చాలా చేస్తున్నాం, కానీ ఎందుకు అడిగింది పొందుకోలేకపోతున్నామంటే స్వభావాన్ని మార్చుకోవడానికి మనము ఇష్టపడట్లేదు. ఇక్కడ 2 విషయాలు జరిగాయి. ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాం ఇచ్చిన వాగ్దానాన్ని స్థిరపరిచి, భయపడకు నేను నీతో ఉన్నాను, నీకు నేను ఇచ్చిన వాగ్దానాన్ని స్థిరపరుస్తాను అని చెప్పి మాట్లాడాడు. రెండవది ఏం చేశాడు తెలుసా? 27వ వచనం మీరు చదివినట్లయితే 27వ వచనం చూడండి. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి తరువాత అడుగగా నిశ్చయముగా చూచితిమి గనుక మనకు, అనగా మాకును నీకును మధ్యనొక ప్రమాణం ఉండవలనని చెయ్యక. చూసారండి? ఇప్పుడు ఇస్సాకు ఏమంటున్నాడు 27వ వచనంలో? వీళ్ళందరూ శత్రువులుగా ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఇస్సాకు దగ్గరికి వచ్చేసారు. చూడండి, ఒక చిన్న మంచి దేవుని స్వభావం కలిగి ఉంటే ఎన్ని మార్పులు మన జీవితంలో జరుగుతాయి. నా మీద పగబట్టారు కదా, ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే నీకు దేవుడు తోడై ఉన్నాడని మేము తెలుసుకొని ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును. ఎప్పుడండి మనం దేవుని పిల్లలమని, దేవుడు మనతో ఉన్నాడని సమాజం తెలుసుకుంటుంది అంటే ఎప్పుడైతే మనము జగడమాడని స్వభావం కలిగి ఉంటామో, ఓర్చుకుంటామో, భరిస్తామో, లోకులంట మనను భయపడతారట. భయపడుతున్నాం మేము నీకు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? నీకు మాకు మధ్య ఒక ప్రమాణం చేసుకుందాం. ఎందుకంటే వాళ్ళకి భయం వేసింది. మేము ఎవరితో పోట్లాడడానికి వెళ్ళాం? దేవుని బిడ్డడు, దేవుని కలిగిన సేవకుడితో మేము పోట్లాడడానికి వెళ్ళాం. బాబోయ్ మాకు ఏదైనా హాని జరుగుతుందేమో అని వాళ్ళే భయపడి ఇస్సాకును వెతుక్కొని వచ్చారట. చూడండి, మన మీద అవతల వాళ్ళు ఎంత పగబెట్టినా, ఎంత జగడమాడుతున్నా, ఎంత వివాదాలు రేపి మనలను రెచ్చగొడుతున్నా, మనము కానీ సాత్వికంతో ఉంటే వాళ్ళలోనే దేవుడు భయాన్ని పుట్టిస్తాడు. తిరిగి వాళ్ళే, దేవుని వాక్యం అంటుంది కదా, ఆయన శత్రువులను మిత్రులుగా మార్చే దేవుడై ఉన్నాడంట. చూడండి, ఇస్సాక్కి వాళ్ళేమో మనుషులు వచ్చి గొప్ప చేశారు, దేవుడు కూడా ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఇది మొదటిది. రెండో వ్యక్తి దగ్గరికి మనం వెళ్దామా ఒకసారి? సంఖ్యాకాండం 12వ అధ్యాయము మొదటి నుంచి ఒకసారి చదువుదాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము మాట్లాడిరి మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట విని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు దేవుడు చూడండి ఏమంటున్నాడు? మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మోషే ఎలాంటివాడు తెలుసా? ఇక్కడ దేవుడు సంఖ్యాకాండంలో మోషే భూమి మీద మిక్కిలి సాత్వికుడు అంటే ఇశ్రాయేలీల్లో మిక్కిలి సాత్వికుడు అనలేదు, లేకపోతే ఐగుప్తు వారిలో భూమి మీద ఉన్న వాళ్ళందరిలో కూడా మోషే మిక్కిలి. నిజమేనా మాట? నిజమేనా? అంతకుముందు మోషే ఎలాంటివాడో తెలుసండి? ఒక ఐగుప్తుడు ఇశ్రాయేల్ని కొట్టాడు కదండి. నా ప్రజలను కొడతావరా అనుకొని ఒక్క గుద్దుతో గుద్ది ఇసుకలో గోతి తీసి గోతులు కప్పెట్టేసాడటండి. అంత కోపం ఎవరికి? మోషేకి.
అంత కోపము కలిగిన మోషేని దేవుడు చివరికి ఎలా మార్చాడో తెలుసండి. భూమి మీద ఉన్న వారందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు. 40 సంవత్సరాలు గొర్రెల దగ్గరికే ఎందుకు పంపించాడండి మోషేని? అసలు గొర్రెలు తెలుసండి, ఇటు తోలితే అటు వెళ్తే, అటు తోలితే. మనం సంఘం కూడా మనం గొర్రెలు అటోళ్ళమే కదండి, ఈజీగా డైవర్ట్ అయిపోతాం. ఇశ్రాయేలీలు కూడా దేవుడు గొర్రెలు అన్నాడు అనమాట. ఈ గొర్రెలు ఏంటంటే ఆ కాపరు ఎటు వెళ్తే అటు వెళ్ళిపోవడమే. ఇంకా అక్కడ గొయ్యుందా, నుయ్యుందా, ఏముంది, అగ్గుందా, ఏం తెలియదు అనమాట. అందుకని అలాంటి పరిస్థితుల్లోకి మోషేని తీసుకెళ్ళి మోషేలో ఉన్న కాఠిన్యతను పోగొట్టడానికి, మోషేలో ఉన్న దుడుకును పోగొట్టడానికి, మోషేలో ఉన్న మొరటతనాన్ని తీసివేయడానికి 40 సంవత్సరాలు దేవుడు మోషేని గొర్రెల దగ్గర అప్పచెప్పాడు. ఆ మోషే ఇప్పుడు దేవుడు గొర్రెల దగ్గర ఎందుకు పెట్టాడంటే ఇశ్రాయేలీల ప్రజలు కూడా అలాంటి వాళ్ళే కనుక వాళ్ళని ఓర్చుకోవాలి అంటే ముందు ఈ గొర్రెల దగ్గర ట్రైనింగ్ ఇవ్వాలి. నాకు చాలాసార్లు అనిపిస్తుంది తెలుసండి, మీరు ఏమనుకోవద్దు కానీ సంఘంలో కొంతమందిని చూసి వాళ్ళు విసిగిస్తూ ఉంటారు మమ్మల్ని కదండి. విసిగిస్తూ ఉంటే నేను ప్రార్థన చేస్తాను, ఏంటి ప్రభువా అసలు మేము ఎంత తట్టుకొని ఓర్చుకొని తగ్గిస్తున్నా, వాళ్ళు ఇలాగే విసిగిస్తున్నారు అంటే మోషే మోషే అంటాడు దేవుడు కదండి. కొందరు మనుషులకి దేవుడు మనల్ని అప్పగిస్తాడు. ఎందుకంటే వాళ్ళని మనం అనకూడదు, మనము దేవుడు మనకి ఏదో వాళ్ళ ద్వారా మాట వినని పిల్లల్ని మన దగ్గర పెడతాడు తెలుసండి. భర్తకి కొన్నిసార్లు భార్యకి భర్త, ఇంట్లో వాళ్ళు, మన బంధువులు, వీళ్ళందరినీ ఎందుకు పెడతాడు అంటే ఏదో దేవుడు మనల్ని ప్రేమించలేక కాదు, కానీ నీలో ఆ సాత్వికం అనేది డెవలప్ చేయడానికి చుట్టూ అలాంటి పరిస్థితుల్ని, అలాంటి మనుషుల్ని పెడతాడు. కారణం ఏంటో తెలుసా? మన మొరటతనాన్ని అంతా పోగొట్టాలి, మన కాఠిన్యాన్ని అంతా పోగొట్టి ఒక దీవెనకరమైన స్థితిలోనికి మనల్ని తీసుకెళ్ళడానికి ఈ మనుషులందరినీ కూడా దేవుడు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును. మనం వాళ్ళని తిట్టుకోకూడదు. దేవుడు నన్ను ట్రైనింగ్ చేస్తూ ఉన్నాడు, దేవుడు నాకు ఒకటి నేర్పిస్తూ ఉన్నాడు. నాకేంటి ఇలాంటి పిల్లలు పుట్టారు, నాకేంటి ఇలాంటి పరిస్థితి, నా చుట్టూ ఏంటి మనుషులు అనుకోకూడదండి. దేవుడు మనలను మార్చడానికి అలాంటివి అనుమతిస్తున్నాడు. 20 లక్షల మంది అరణ్యంలో ఏం చేశారో తెలుసండి? మోషే నాయకత్వాన్ని ప్రశ్నించారు. మోషే నీతోనే దేవుడు మాట్లాడతాడా, మాతో మాట్లాడ్డా అన్నారు. మోషే ఒక్క మాట మాట్లాడలేదండి. ఎన్ని మేలులు చేసినా మోషే మీద కూడా తిరగబడ్డారు తెలుసండి. దేవుడి మీద కాదు, ఫస్ట్ వాళ్ళు వచ్చేసి ఎవరి మీదకి వచ్చేవారు? మాకు ఈ చెవిసారములు లేని ఆహారం ఇవ్వడానిక ఇక్కడికి తీసుకొచ్చావు మోషే అని మోషే మీద ప్రతి మేలు పొందుకోవడం, మళ్ళీ లేట్ అయితే మళ్ళీ తిట్టడం, మళ్ళీ మేలు పొందుకోవడం, మళ్ళీ సణుగడం. దేవుని మీద కాదండి, మోషే మీద సణుగుతూ ఉంటే ఇంతమంది సణుగుతున్నా మోషే ఓర్చుకుంటూనే వస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అతని అధికారాన్ని, ఆయన నాయకత్వాన్ని ప్రశ్నించారు. ఆఖరికి ఇక్కడ ఏమైందంటే అతని వ్యక్తిత్వం మీద కూడా ఎవరో కాదు, ఇంట్లో వాళ్ళే, వాళ్ళ అక్క, వాళ్ళ అన్నయ్య అహరోను, మిరియాము, వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు అంటే మోషే ఎప్పుడైతే ఈ సిప్పోరా, రెండో పెళ్ళి ఏం అవ్వలేదండి మోషేకి, సిప్పోరా కూషు దేశస్త్రాలు అంటే వాళ్ళు మిద్యానిలో ఉన్నవారు, నల్ల జాతీయులుగా వాళ్ళు ఉండేవారు. మోషే పెళ్లి చేసుకొని కుమారులు ఇద్దరిని మామ దగ్గర వదిలేసి వచ్చేసాడు. తర్వాత దేవుడు ఇశ్రాయేలీలు విడిపించాడని, మోషేని వాడుకుంటున్నాడని అద్భుత కార్యాలు విని వాళ్ళ మామే తీసుకొని వస్తాడు. కానీ ఈ విషయం ఎవరికి తెలీదు, వాళ్ళ ఆడపడుచుని ఎప్పుడు మిరియాం చూడలేదు కదండి. పెళ్లి చేసుకొని పిల్లలు కనేసి అక్కడే వదిలేసి వచ్చాడు. దేవుని పిలుపు కొద్దీ ఒకసారి వస్తున్నప్పుడు ఆ మధ్యలో దేవదూత మోషేని చంపాలనుకుంటే సిప్పోరా రక్షిస్తుంది, ఇంక నువ్వు ఒక్కడు వెళ్ళలే, మేము వెనక్కి వెళ్ళిపోతామని వెళ్ళిపోయారు. కాబట్టి కూషు దేశస్తురాలైన ఈ సిప్పోరాని కుటుంబం చూడలేదు కనుక ఇప్పుడు ఏమంటున్నారు? ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాను అన్నాడు, పిల్లలు ఉన్నాడని, మరి ఇప్పుడు ఒక స్త్రీ వచ్చింది, ఈవిడ వేరు ఆవిడ వేరు, తెలిసింది కొంత తెలియంది కొంత మాట్లాడేశారు. ఇక్కడ మాట్లాడితే మోషేకి కోపం రావాలి, కానీ మోషే ఆ విషయంలో కూడా ఏం మాట్లాడలేదట. అప్పుడు దేవుడు చొరవ తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఎవరు చొరవ తీసుకున్నారండి? దేవుడు. మనం మౌనంగా ఉంటే ఎవరు చొరవ తీసుకుంటారు? దేవుడే చొరవ తీసుకుంటాడు. దేవుడు చొరవ తీసుకొని ఏమంటున్నాడో తెలుసా? మోషే భూమి మీద మిక్కిలి సాత్వికుడు. తర్వాత పనిష్మెంట్లు ఎంత భయంకరంగా ఉన్నాయి. మిరియామికి కుష్టు వచ్చింది, ఊరు వెలుపల ఉండిపోయింది 7 రోజులు. చూడండి, అంతవరకు సేవలో వాడబడినదే మిరియాము కూడా, అహరోను కూడా. కానీ దేవుడు ఎవరి పక్షాన నిలబడ్డాడు అంటే సణిగే వాళ్ళ పక్షాన కాదు, కానీ ఓర్చుకున్న మోషే పక్షాన. నా సేవకుడు తనలో ఏదైనా తప్పు ఉంటే నేను చూసుకుంటాను తప్ప నువ్వు నోరెత్తి మాట్లాడడానికి వీలు లేదు. ప్రతి మేము సేవకులు మనం నేను చెప్పట్లేదు కానండి,
అనుభవపూర్వకంగానే చెప్తున్నాను. ఏ సేవకుడిని మీరు ఒక్క మాట కూడా అనొద్దు, దానికి పర్యవసనం దేవుడు మన మీదకి పంపిస్తాడు. అది ఖచ్చితం. బైబిల్ అంతా వడకెట్టు చూస్తే దేవుని సేవకుల మీద సణిగి చాలామంది చాలా ఇబ్బందుల్లో పడిపోయారు. దేవుడు సేవకులు ఏదైనా తప్పు చేస్తే దేవుడు సేవకులు చూసుకుంటారు తప్ప మనం తీర్పు తీర్చడానికి సరిపోము. కనుక ఈ మోషే ఇంతగా హెచ్చించబడ్డానికి కారణం ఏంటో తెలుసండి. ఇంతగా దీవించబడ్డానికి ఈనాటికి కూడా మోషే అని ఇశ్రాయేలీలండి ఎంతగా, ఒకవేళ మోషే బ్రతుకుండి లేక మోషే శరీరం దొరికితే అతన్ని ఆరాధించేస్తారని దేవుడు మోషే శరీరాన్ని, శవాన్ని కూడా దొరకకుండా చేశాడు. అంతగా మోషే నామం హెచ్చింపబడ్డానికి కారణం ఏంటో తెలుసా? సాత్వికం. ఏంటండి? సాత్వికం. ఒక నాయకత్వాన్ని దేవుడు అప్పగించడానికి ముందు, ఒక పనిని అప్పగించడానికి ముందు, ఒక ఇంట్లో హెచ్చించడానికి ముందు, గొప్ప చేయడానికి ముందు దేవుడు మనలో సాత్వికాన్ని పరీక్షిస్తాడు. 18వ కీర్తన ఒకసారి 35వ వచనం చూడండి. మన ముగింపులోనికి వెళ్ళిపోదాం. 18వ అధ్యాయము 35వ వచనం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 35వ వచనంలో ఒక చక్కని మాట మనకి కనిపిస్తూ ఉంది. మూడవ లైన్ చూద్దాం. నీ సాత్వికము ఏం చేసింది? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దావీదును గొప్ప చేసింది ఏంటండి? సాత్వికం. దేవుని యొక్క సాత్వికం అంట దావీదుని ఏం చేసింది? గొప్ప చేసింది. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మనందరినీ దేవుడు గొప్ప చేయాలని ఆశపడుతున్నాడు. అంతకుముందు మనం ఏం చేయాలి? సాత్వికులమై ఉండాలి. ఏం చేయాలండి? ఎక్కడ మట్టుకుంటాం, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అలానే ఉండాలి. ఎవరు మనకి ఎదురు తిరిగినా అలాగే ఉండాలి. ఎవరు మన మీద పగబెట్టినా అలాగే ఉండాలి. ఎందుకో తెలుసా? దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, ఆయన గుణగణాలు నేను పొందుకోవాలని దేవుడు నన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు అనే జ్ఞాపకం మనలో ఉండాలి. వీళ్ళందరూ మరి మనం చదువుకున్న ఇస్సాకు కావచ్చు, మోషే కావచ్చు, చరిత్రలో చాలామంది ఉన్నారండి, లేక దావీదు కావచ్చు. వీళ్ళందరినీ గొప్ప చేయడానికి ముందు వారిని దేవుడు సాత్వికులుగా, మృదు స్వభావము కలిగిన వారుగా, సౌమ్యము కలిగిన వారుగా దేవుడు వారిని మార్చి తర్వాత వారిని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రియ ప్రభు అయిన యేసు ప్రభు ఎవరో తెలుసండి? సౌమ్యుడు. ఆయన ఎవరండి? సౌమ్యుడు. ఆయనంట కేకలు వేయుడు, అరవడు, వీధులలో ఆయన శబ్దం ఎవరికి వినిపించదు. మత్తయి సువార్త 12లో ఉంటుంది కదా. ఆయన శబ్దం ఎవరికి కూడా వినబడదు. క్రైస్తవుడు కేకలు వేయకూడదు, అరవకూడదు, దూకుడుగా లేక తిరుగుబాటు చేయకూడదు, తిరిగి వాదాలకు వెళ్ళకూడదు. ఈ గుణం మనలను హెచ్చిస్తుంది. ఎంతవరకు హెచ్చిస్తుంది అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో చూడండి ఒకసారి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. చదవండి అందరూ ఒకసారి ఆ మాట. 5వ అధ్యాయం 5వ వచనం చదువుతా ఉన్నాం. తీసారా అందరూ? వాక్యం చదవడం ఆశీర్వాదం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం బిగ్గరగా చదువుదామా? చాలండి. సాత్వికులు ఎవరు? ధన్యులు, వారు భూలోకమును. నిజమేనా? మీరు అన్నిటికీ లోబడిపోయి లొంగిపోయి ఎవరితో గొడవ ఆడుకుని మన ఇల్లు కూడా కలిపేసుకుంటారు కదండి. మనకు ఉద్యోగంలో మళ్ళీ అమాయకులు చేసి ఆడేసుకుంటారు కదా. మనం నెమ్మదిగా నేనేమన్ను, నేను ఇలానే ఉంటాను అంటే ఇంకా మనతో ఆట ఆడుకుంటుంది ఈ లోకం. కానీ దేవుని బిడ్డలారా గమనించండి, నిజంగా ఈ మాట నిజం. యేసు ప్రభువారు ఇన్ని హృదయాలను ఆయన గెలుచుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన సాత్వికం. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు ప్రభు దగ్గరికి మనం అందరం ఎందుకు వచ్చామో తెలుసా? ఆయనలాగా ప్రేమించి, ఆయనలాగా మనలను దగ్గరుండి ఆదరించి, ఓర్చుకొని, మళ్ళీ క్షమించి, ప్రేమించి, మనం ఎన్ని తప్పులు చేస్తున్నా తిరిగి తనతో ఉంచుకుంటూ ఒక ప్రేమ కలిగిన మృదువుగా మనల్ని డీల్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇన్ని కోట్ల హృదయాలను ఆయన గెలుచుకోగలిగారు. దేవునికి స్తోత్రం కలుగు. మీరు గమనించండి, వివాదం కలిగిన మనుషుల కంటే సాత్వికం కలిగిన మనుషులే గొప్పవాళ్ళుగా ఎంచబడతారు. అంటే గొడవలాడే స్వభావం అనుకోండి, ప్రతి దానికి వివాదం రేపుతారు కొంతమంది.
అందులో ఏమీ ఉండదు. కానీ ఇలా అన్నారు, అలా అన్నారు, అలా అని ఈ వివాదాలు రేపే మనుషులు ఎప్పుడు కూడా అప్పటికప్పుడు కొంచెం ఏదో మంచిగా అనిపించవచ్చు, కానీ తర్వాత వాళ్ళ వెనక వారిని ఇష్టపడరు. కానీ ఎవరైతే సాత్వికంగా సౌమ్యముగా ఉంటారో వారు మనుషుల హృదయాలను గెలుచుకుంటారు. భూలోకమును స్వతంత్రించుకోవడం అంటే మనకేదో ఈ భూమి మీద స్థలాలు, పొలాలు, ఇళ్ళు వచ్చేస్తాయని కాదు. ఈ లోకాన్ని ఈరోజు అక్రమార్కులు, అన్యాయస్తులు, మోసగాళ్ళు, లేక అనేక దౌర్జన్యాలు చేసేవాళ్ళు ఈ భూమిని సంపాదించుకుంటున్నారు ఇప్పటికిప్పుడు. కానీ ఎవరమైతే మనము సాధువులుగా ఉంటామో వాళ్ళము రాబోయే భూమి, నూతన భూమి అని ఒకటి ఉంది, అది మనం స్వతంత్రించుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును. తెలుసండి, ఈ భూమిని దేవుడు మళ్ళీ కొత్తగా చేయబోతున్నాడు. నూతన భూమి, నూతన ఆకాశం, నూతన సృష్టి రాబోతుంది. ఆ 1000 ఏండ్ల పరిపాలనలో ఆ పరలోకంలో ఎవరుంటారో తెలుసండి? ఇక్కడున్న ఈ అన్యాయ, అక్రమాలు, దౌర్జన్యాలు చేసి నోరు కలిగిన వాళ్ళు, కఠినాత్ములు, దూకుడిగా స్వభావం ఉన్నవాళ్ళు, ఇతరులను బాధ పెట్టే వాళ్ళు అక్కడ ఉండరు. కానీ గొర్రె పిల్లలాగా వారిని వారు తగ్గించుకొని క్రీస్తు సౌమ్యము వారు అలవర్చుకొని సాత్వికము కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ఎక్కడుంటారు? పరలోకములో దేవుడిచ్చే ఆ నూతన భూమి మీద మనం అందరం కూడా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును. ఆఖరిగా ఒక మాట చెప్తాను. యేసు ప్రభువారు ఎంత సౌమ్యుడో తెలుసండి. యేసు ప్రభువారిని 12 మంది శిష్యులు ఎంత విసిగించారో తెలుసా? అందులో ఒక శిష్యుడు పేతురు చాలా తొందరపాటు కలిగిన వాడు, యేసు ఎవరో ఎరగనని బొంకినవాడు. ఇంకొక శిష్యుడు ఉన్నారు, అతను ఎవరు? యోధ, నమ్మి మోసం చేసిన శిష్యుడు. ఇంకొక 2 ఉన్నారు, జబదయి కుమారులు అంటారు వాళ్ళు, ఉరిమెడి వారు అని వాళ్ళకి పేరు. తెలుసండి, వాళ్ళు కాలు దూతూ ఉంటారనమాట. యాకోబు యోహాలు ఉన్నారు కదా, అలా ఆకాశం నుంచి అగ్ని రప్పించు, వీళ్ళందరినీ నాశనం నుంచి, అంత కోపం వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఉన్నారండి. అవిశ్వాసంతో మరి ఆయన గాయాల్లో చేయి పెడితేనే కానీ నమ్మని తోమా లాంటి వారు ఆయనతోనే ఉన్నారు. అస్థిరమైన కొంతమంది మనస్తత్వాలు కలిగిన వారు, ఎప్పుడు వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ చేపలు పట్టుకోవడం కదండి. యేసు ప్రభు దగ్గర ఉన్న శిష్యులందరూ కూడా 3.5 సంవత్సరాలు ఆయనకి వ్యతిరేకంగానే గొడవ ఆయా ఊర్లకు పంపిస్తే వచ్చిన తర్వాత రెఫరెన్స్లు నేను మీకు తర్వాత వీలైతే చదువుకోండి. లూకా సువార్తలో మనకి రెఫరెన్స్లు 22వ అధ్యాయం 24వ వచనంలో యేసు ప్రభు వారు ఆయా గ్రామాలకి వాళ్ళని పంపిస్తే 22, 24లో ఉంటుంది. వాళ్ళు తిరిగి వచ్చంట, ఇదిగో నేను ప్రార్థన చేస్తే అద్భుతం జరిగింది, నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు పోయాయని వీళ్ళు గొడవలు పెట్టేసుకుంటా ఉన్నారు. ఇలాంటి గొడవలు పెట్టేసుకున్న ఈ మనుషులతో 22వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదవండి. యేసు ప్రభు వారు ఏం మాట్లాడుతున్నారో 22వ అధ్యాయం 28వ వచనం లూకా సువార్త 22వ అధ్యాయం 28. ఇందాక 24లో ఆ శిష్యుల యొక్క వాదం, వారి మధ్య జరిగిన సంఘటన కనిపిస్తుంది. 28వ అధ్యాయంలో ఇమీడియట్గా ప్రభు ఏమంటున్నారు? నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు. అవునా? అవునా అండి? కాదు, వాళ్ళందరూ వైఫల్యం చెందిన వాళ్ళే. నా కోసం ఒక్క గడియ ఉండి ప్రార్థన చేయండి అంటే నిద్రపోయిన వాళ్ళే. ప్రభువు వెన్నంటే ఉండి వాళ్ళ గంభీరత్వాన్ని వారు అప్పుడప్పుడు ప్రదర్శిస్తున్న వాళ్ళే, వైఫల్యం చెందిన వాళ్ళే. కానీ యేసు ప్రభు వారి వైఫల్యాల్ని ఎత్తి చూపించలేదు. కానీ వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? నా శ్రమల్లో నాతో ఉన్నవారు మీరే. ఎంత వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు చూడండి. దేవుని బిడ్డలారా, మనము కూడా ఇతరులను, వాళ్ళు అంతేనండి, వాళ్ళ పాపంలోనే ఉంటారు, వాళ్ళు అలాగే బతుకుతారండి, వాళ్ళు ఇంకా మారండి. నో, మనం కూడా ఇతరులను భరించి ఒక చంటి పిల్లల్లాగంట వారిని మనము ఆదరించాలి. చాలామందిని చూసాం చరిత్రలో, మన రక్షకుని చూస్తూ వచ్చాం. దేవుని బిడ్డలారా, దేవుడు మళ్ళందరినీ దీవించాలనుకుంటున్నాడు, మళ్ళందరినీ ఆశీర్వదించాలనుకుంటున్నాడు. మనం ప్రతిరోజు సమాజంలోకి వెళ్తున్నాం, ప్రతిరోజు అనేక మంది దగ్గర మనం తిరుగుతూ ఉన్నాం. అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే దేవుని ఆత్మ కలిగిన వాళ్ళుగా మనం సాత్వికులుగా మార్చబడినప్పుడు దేవుని వాగ్దానాలు పొందుకుంటాం. మన నామాన్ని దేవుడు గొప్ప చేస్తాడు. ఇక్కడ ఆశీర్వాదాలే కాదు, ఇక్కడ దీవెనలే కాదు, రాబోయే ప్రపంచం అనేది ఒకటి ఉంది. ఆ నూతన యెరూషలేములో మనం ఎలా ఉంటాము అంటే, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. అక్కడ దేవుడు మనకి స్థానాన్ని ఇస్తాడు. కనుక